లేదు. 1000 రూపాయలు 50 కేపించుకుంటాడు. ఏందో సెలలో కొడతాం కిలో, ఏందో అకౌంట్ లో కొడతాం, అకౌంట్ లో లేదు, రూపాయి లేదు. కరెంట్ కూడా అవసరం లేదు. మేము వాడుకునేంత ఆడుకుని ఎప్పుడు కట్టేట అట్లా కడతాం. మాకు అవసరం లేదు. కరెంట్ పిరి, ఇటు అది గ్యాస్ పిరి, అవన్నీ మాకు ఇప్పుడు మాకే ఇబ్బంది అవుతుంది. మేము అప్పుడు మంచిగా ఉన్నాం. మేము ఎవరికో వేసుకున్నాం, ఎవరికో అది చేసినాం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా, కేసీఆర్ ఉన్నప్పుడే కేసీఆర్ మంచోడు అంటున్నావు. మరి కేసీఆర్ పెద్ద దొంగ రేవంత్ రెడ్డి అంటాడుగా. అట్లే అంటాడు ఆయన ఎన్నడక. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చిన ఆయన అట్లా అనుకుంటే మీద చేసిన వాళ్ళ మీద పుట్టియకుంటే ఆయన మంచోడు అని చెప్తాడు. తిరుగుతాను. మాకేమన్నా పైన సారు బస్సులు ఎక్కే బస్సులు తిరుగుతాను. రేవంత్ రెడ్డి ఏమంటాడు, మీకు 6000 మిగులుతాయి నెలకు. అట్లనా బస్సులో వచ్చి మాకు డైరెక్ట్ గా చెప్పాలి ఎవరికి మిగులుతానే, ఏం చేసిండో ఆయన, ఏం చేసిండో. మీకే మిగులుతాయి. అదే మాకు ఏం చేసిండో, ఎందుకు మిగులుతానో ఆయన మాట్లాడాలి మాకు ముఖం ముంగడికి వచ్చి. ఆయన ఊకే టీవీలలో చెప్తాడు కదా 6000 మిగులుతాయి. ఎవరో వినటోళ్ళు వింటారు ఆ టీవీలలో. మాకు నచ్చది మేము వినాం. ఆయన ముచ్చటే మాకు అవసరం లేదు. రేవంత్ రెడ్డి ముచ్చటే వద్దా? వద్దు. మన ముఖ్యమంత్రి అమ్మా ఆయన. ముఖ్యమంత్రి అయినా మాకు అవసరం లేదు. ముఖ్యమంత్రి కాకుండా అవసరం లేదు. ఎవరు ముచ్చట కావాలి మరి మీకు? మాకు మొదటి సంచి నడిచిన ఆయన కేసీఆర్. కేసీఆర్ అసలు కేసీఆర్ 1,00,000 కోట్లు ఎత్తుకపోయినాడు. ఏ పాలన అంటే ఆ పాలన చేస్తే మేము అసలు ఆయనకే వేసినాం. మరి ఎట్లా పోయిందో ఇప్పుడు ఏం కాతో కానీ మేము అసలు వేయనే వేయలే ఆయనకు. నాట బట్టలు పంచి పెట్టిండట. మాకు తెలియదు బట్టల సంగతి తెలియదు, ఏది తెలియదు. ఎవరు పంచి పెట్టిరు? ఆయనకి ఆమె పంచి పెట్టిందట. ఓట్లకో దేనికో మొన్న ఇచ్చిర్రట బాగా చీరలు. ఎట్లా పంటలు మంచిగా పడినాయా ఇప్పుడు? ఇక పంటలు అంటే ఇక కాసేపు నీళ్లు ఉన్న వాళ్ళకు ఎద్దమైనా ఇప్పుడు ఏట నీళ్ళు వచ్చేది. ఇప్పుడు వస్తలే నీళ్ళు ఎక్కనే, నీళ్లు లేకనే కదా బోర్లు పోయాక నీళ్లు పొలాలు బొచ్చాడు. సగం సగం పంట కూడా వెళ్ళలే మాకు. అట ఆయన పెట్టిండు అడిగి చూడు మా కష్టం చూడండి, మా కథ చూడండి. మీరు అందరు మంచి సుఖంగా ఉన్నారట. మిగులుతాయి మాకు ఆయన చేసిన చేత. అదే మీరు అందరు మంచి సుఖంగా ఉన్నారట రేవంత్ రెడ్డి అంటాడు. అట్లనే అంటాడు. 500కే గ్యాస్ వస్తుందట మీకు. 500కు రాలేదు సార్. మొన్న తీసుకున్నాడు 1050 తీసుకున్నాడు, 1000 రూపాయలు తీసుకున్నాడు. అకౌంట్ లో పడతాయి, అకౌంట్ లో లేవు, లేవు. మేము ఆయన ముచ్చటే నచ్చడం మాకు వద్దు. మాకు ఆయన గ్యాస్ వద్దు, ఆయన కరెంట్ కూడా మాకు పిరగొద్దు. మొన్న కూడా కట్టినాం కరెంట్ బిల్లు ఫ్రీగా. మొన్న నెల కట్టినాం కానీ ఇప్పుడు ఎట్లా వస్తుందో ఇంకా మాకైతే రాలే. బిల్లు కడతారా? కడతాను, బిల్లు కడతాను. మొన్న 2500 వస్తాయా? 2500 లేవు అన్నాడు. మీకు అక్కలకు 2500 ఇస్తే మా ఇళ్ళక ఏమన్నా 2500 లేవు, రూపాయి కూడా లేదు. సారు అట్లా మేము అబద్ధాలు ఎందుకు ఆడతాం? వస్తే వచ్చినాయి తిన్నాం అంటాం. ఇంకా షీరే రాలేదు మాకు. అంటలే షీరే ఇయ్యలేదు. షీర కూడా రాలేదా? షీర కూడా రాలేదు. ఇంకా మరి ఇది ఎట్లున్నది? గ్యాస్ రావట్లేదు, అన్ని రావట్లేదు. గ్యాస్ కు బరాబరే తీసుకుంటారు. అకౌంట్ లో పడతాయి అట అమ్మ అన్నారు. అకౌంట్ లో లేవు, గ్యాస్ పిరి లేదు. అవన్నీ లేవు. ఓకే, ఒడ్లు మంచి కొంటారా? ఇక ఒడ్లు అంటే గదే ధర పెట్టిరు కదా. 500 ఎక్కువ ఇస్తా అన్నాడు కదా. 500 ఎక్కువ ఇస్తాడు. 500 లేవు, ఏం లేవు. మునుపున్న బరాబరే అప్పటి నడుస్తుంది. కేసీఆర్ నడిచినట్టు నడుతుందా? అసలు ఎక్కువ రూపాయి ఎక్కువ లేదు. 7 పంటలు కూడా తగ్గింపు అయిపోయినాయి మొత్తం. ఎందుకు? నీళ్లు బారక. నీళ్లు బారపోతే మీకు SRSP కాలువలు వస్తాయిగా. కాలువలు ఎక్కడ వచ్చినాయి? చెర్లల్లో నీళ్లు అప్పుడు 10 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చేది. వచ్చారు నీళ్లు. అప్పుడు బోర్లు కూడా పోసినాయి. ఏది లేదు, అన్ని అబద్ధాల ముచ్చట్లు మాట్లాడి ఆయన అన్ని అధికారంలోకి వచ్చిందా? మరి మళ్ళీ ఓట్లు వస్తానే ఇప్పుడు ఓట్లు వచ్చినా మేము ఆయన ఆశ్చర్య ఎవరో చూసేటోళ్ళు చూస్తారు కానీ మేము అయితే కడియం కావే తెలుసా? నిలబడ్డది ఇప్పుడు కాంగ్రెస్ కి నిలబడ్డా తెలుసా? ఆమె కాంగ్రెస్, ఆమె పేరు ఏందో అన్నారు నాకు. కడియం కావ్య. ఆమె తెలియదు. తెలియదా మీకు? తెలియదా? మొత్తానికి మళ్ళా కేసీఆర్ కావాలంటారు అంతేనా? ఆయన కేసీఆర్ జైలుకు పోతాడు రేవంత్ రెడ్డి అంటాడు. ఓకే పోనీ తోలని ఎవరో తోలేటోళ్ళు మేము అందరం దాల్చుకుంటే ఎవరు తోలేది ఎక్కడ పోయేది అవపడుతుంది. మీరు అందరు దాల్చుకుంటారా? ఎందుకు దాల్చుకో? ఆయన మాకు అంత అది చేసిండు కొడుకు మమ్మల్ని మంచిగా చూసుకున్నాడా? అప్పుడు చూసుకున్నాడు. ఆయన చేసేకాడికైనా అన్ని బరాబరి మంచిగా చేసిండు. ఈయన కొడుకు, ఈయన కూడా మంచిగా చూసుకుంటున్నాడు. కొడుకే బాగానే చేస్తాను. అంతేనా? మాకట మాకేమన్నా నాన్నలకి ఇంత